హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? ప్రతిరోజు ఉదయం 8:30 కంతా వీడియో పోస్ట్ చేస్తాను. పోస్ట్ చేసిన వెంటనే చూసి వ్యూస్ పెరగడానికి సహకరించగలరు. రుద్రాష్ మెహతా ఈజ్ మై ఇన్స్పిరేషన్ టు, బట్ నౌ హీ ఈజ్ ఫేసింగ్ సమ్ మెడికల్ కాంప్లికేషన్స్. దానికి చాలా బాధపడుతున్నాను. ప్రెసెంట్ ఈ మీట్లో రుద్రాంశ్ లేకపోవడానికి కారణం కూడా అది. నేను విన్నంత వరకు ఇట్స్ సమ్ కైండ్ ఆఫ్ సైకలాజికల్ డిస్టర్బెన్స్. వాట్ యు సే మిస్టర్ వినోద్ మెహతా? డాక్టర్స్ ఏమన్నారు అంటూ సెన్సిటివ్ని పబ్లిక్లో పెట్టి ఫారినర్స్ ముందు మెహతా టెక్స్ క్యాపబిలిటీ క్వశ్చన్ మార్క్ మార్చాడు అన్వీర్. రుద్ర లేకపోతే మెహతా టెక్ లేదన్నట్టు పైకెత్తి కిందకి తొక్కుతున్న అన్వీర్ బిహేవియర్తో అసహనం ఆవహించిన వినోద్ గారి ఫేసులో రంగులు మారాయి. సదరు కంపెనీ పర్సన్స్ బ్రెయిన్స్ లో డౌట్ స్టార్ట్ అయితే దానికోసమే కదా ఎంత చేసిన అన్వీర్ పెదవులపై ఒక ఈవిల్ స్మైల్ ఇలా వచ్చి అలా మాయమైంది. తనది అనుకున్న ప్రాజెక్ట్ అవార్డ్ విన్నర్ అన్న ఒకే ఒక్క రీజన్ తో తనకు కాకుండా పోతూ ఉంటే తట్టుకొని ఉండడం అన్వీర్ లాంటి వాళ్ళకు అయ్యే పని కాదు. సక్సెస్ అవుతున్న ప్లాన్ కి ఇంకొంచెం కన్సర్న్ స్టఫ్ యాడ్ చేస్తూ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఇన్ టైంలో కంప్లీట్ చేయడానికి రుద్ర సపోర్ట్ చేయగలిగే స్టేజ్ లో ఉన్నాడా? యూత్ ఐకాన్ యంగ్ టైగర్ రుద్ర లేకపోతే మీరు హ్యాండిల్ చేయలేరేమో అని క్రోకడైల్ టీయర్స్ తో సింపతి పండిస్తూ ఉంటే అనుకున్నదే చేసేశాడు అని ఇంకా రుద్ర రాకపోవడంతో టెన్షన్ పడిపోతున్నారు వినోద్ పిఏ. ఈస్ దిస్ ట్రూ మిస్టర్ వినోద్? రుద్ర సైకలాజికల్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాడా? దెన్ ఈ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ చేస్తారు, ఎలా ఫినిష్ చేస్తారు? మేము రుద్ర కోసమే ఈ ప్రాజెక్ట్ మీకు ఇస్తున్నాము. రుద్ర కండిషన్ సపోర్ట్ చేయకపోతే ఈ ప్రాజెక్ట్ మిస్టర్ అన్వీర్కి ఇవ్వాల్సి వస్తుంది అంటూ వాళ్ళ డెసిషన్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే ఈ రన్నింగ్ రేస్ లో రుద్రకు నెక్స్ట్ ప్లేస్ లో ఉన్నది అన్వీర్ మాత్రమే అని ఆలోచిస్తున్నారు వినోద్. యాక్చువల్ గా ఈ ప్రాజెక్ట్ రేస్ అనేదే లేదు. రుద్ర సక్సెస్ రేట్ కి ఇంప్రెస్ అయ్యి వాళ్ళు డెసిషన్ మార్చుకుని రుద్రను ప్రిఫర్ చేయడంతోనే అసలు రేస్ అనేది స్టార్ట్ అయింది. ప్రాజెక్ట్ చేజారకూడదని వినోద్ వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటే ఆ సీన్ ని ఇంట్రెస్టింగ్ గా చూస్తూ అన్వీర్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. సదరు కంపెనీ పర్సన్స్ కన్విన్స్ అవ్వాలా కాదు అనాలా అని మధ్యలో ఊగిసలాడుతూ ఎంతగా మీరు కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారంటే రుద్ర కండిషన్ క్రిటికల్ గా ఉందని అర్థం. డోంట్ వరీ మిస్టర్ వినోద్, మీకు అభ్యంతరం లేకపోతే పార్ట్నర్షిప్ మీద ఈ ప్రాజెక్ట్ ఫినిష్ చేద్దాం. అందుకు నేను మీకు సపోర్ట్ చేస్తాను. చీన్ టైంలో ప్రాజెక్ట్ కంప్లీట్ అవడంతో పాటు అందరికీ కూడా బెనిఫిట్ ఉంటుంది. ఏమంటారు అంటూ అన్ని ఆఫర్ ఇస్తూ ఉంటే పార్ట్నర్షిప్ అంటే చేత కాక చేతులు చాపేది కాదు, భయపెట్టి గెలుచుకునేది కాదు. ఇట్స్ ఏ లాయల్ బాండింగ్ బిట్వీన్ రాయల్ పర్సన్స్ అంటూ రాయల్ వాక్ తో అక్కడికి ఎంట్రీ ఇచ్చాడు రుద్ర. బ్లాక్ ప్యాంట్ మీద టక్ చేసిన స్నో బ్లూ లెనిన్ షర్ట్, ఫార్మల్ లుక్ లో ప్యాంతర్ వాక్ తో వస్తున్న కొడుకుని చూడడమే అప్పటి వరకు అటు ఇటుగా ఉన్న విజయం సగర్వంగా ముందుకు వచ్చి అందుకోమని అడుగుతున్నట్టు అనిపించింది వినోద్ కి. వెంటనే స్టిఫ్ గా లేచి నిలబడి కోట్ సరి చేసుకుంటున్న వినోద్ కళ్ళలోని ఆ దర్పం అన్వీర్ని ముళ్ళులా పొడిచి నిలబెడితే రుద్ర వచ్చేలోపే ఫినిష్ చేయాలనుకున్న ఆ డీల్ రుద్ర కోసమే ఎదురు చూస్తున్నట్టు రుద్రకి రైట్ టైంలో వెల్కమ్ చెప్పి అన్వీర్ ముఖాన్ని ఓటమితో ఎర్రగా మార్చేసింది. హౌ ఆర్ యు మిస్టర్ రుద్ర అని షేక్ హ్యాండ్ ఇచ్చిన సదరు కంపెనీ పర్సన్స్ నోటిలో పంచదార, కళ్ళలో అనుమానం వ్యక్తపరిచారు ఒకేసారి. అదే కదా బిజినెస్, అందులో బాగా పండిపోయి ఉన్నారు అందరూ. కానీ ఆ మాత్రం తెలియని వాడు కాదు కదా మన రుద్ర. తలకి ఉన్న కట్టుకి యాక్సిడెంట్ అని రీజన్ చెప్పి డాడ్ నుంచి నేర్చుకున్నదే నేను ఇన్వెస్ట్ చేశాను. ఇట్స్ నాట్ ఓన్లీ మై క్రెడిట్. నేను లేకపోతే కంపెనీ లేదు అన్నది ఇట్స్ నాట్ ఎ మిస్టేక్, ఇట్స్ ఏ కంప్లీట్ బ్లండర్. ఆ విషయాన్ని డమ్ పీపుల్ మాత్రమే చూడలేరు అంటూ అన్వీర్ని పాయింట్ చేసిన రుద్ర ఒక కార్నర్ స్మైల్ తో తిరిగి కంపెనీ పర్సన్స్ ని చూస్తూ మెహతా టెక్స్ అంటే రుద్రాంశ్ కాదు, రుద్రాంశ్ అంటే మెహతా టెక్ కాదు. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద పిల్లర్ అండర్ మెహతా టెక్ ఫౌండేషన్. మెహతా టెక్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ క్వాలిటీ, కేపబిలిటీ అండ్ కమిట్మెంట్. ఈ స్ట్రక్చర్ కి కనెక్ట్ అయ్యి ప్రతి ఎంప్లాయ్ వర్క్ చేస్తాడు. మీరు నన్ను చూసి ఆఫర్ చేసే ఈ ప్రాజెక్ట్ మా కంపెనీకి అవసరం లేదు అని సున్నితంగా రిజెక్ట్ చేయడంతో వినోద్ గారితో సహా మొత్తానికి మైండ్ బ్లాస్ట్ అయింది. రుద్రతో పోటీ పడడం అంటే చిన్న పిల్లల ఆట కాదుగా. తను వద్దు అనగానే నాకివ్వండి అంటూ చంకలు గుద్దుకొని చేయి చాచడానికి
రిజెక్ట్ చేయడం వెనుక ఉన్న రుద్ర మాస్టర్ మైండ్ ని అన్వీర్ తవ్వే పడిలో పడితే వినోద్ గారిలో కొద్దిపాటి అసహనం. ప్రాజెక్ట్ గురించి కాదు, కొడుకు కాన్ఫిడెన్స్ మీద. అవకాశాన్ని అందుకోవడానికి అడ్డదారులు వచ్చి అన్వీర్ లాంటి గుంట నక్కలు కాచుకు కూర్చుంటే ఇటువంటి మూమెంట్ లో ఎంత కాన్ఫిడెంట్ గా వద్దు అని చెప్పడం యాక్సెప్ట్ చేయలేకపోయారు ఆయన. సార్, ఏమంటున్నారు మీరు అని వినోద్ పిఏ అప్పటికే టెన్షన్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే అందుకు గాను రుద్ర ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ సదర్ కంపెనీ పర్సన్స్ మేము బ్లైండ్ కాదు అని ప్రూవ్ చేసుకునే విధంగా రుద్రకి క్షమాపణ చెప్పి వినోద్ గారి చేతిలో సైన్ చేసిన ప్రాజెక్ట్ ఫైనల్ కాపీ పెట్టారు. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. వీడు ఎంట్రీ ఇస్తేనే విక్టరీ వీడు వెన్నంటి వస్తుంది. వాట్ కైండ్ ఆఫ్ మ్యాజిక్ ఇస్ దిస్ అని లోపల ఎండు కారం తింటున్న ఎండు నక్కల చిందులు తొక్కుతూనే పైకి మాత్రం పార్ట్నర్స్ ముందు పరువు పోకుండా హ్యాండ్స్ కలిపి విష్ చేస్తూ ఆల్ ద బెస్ట్ చెప్పి బయటకు వచ్చాడు అన్వీర్. సిద్ధార్థ్ మల్హోత్రా కాల్ లిఫ్ట్ చేయడమే, ఐఎమ్ సారీ ప్రొఫెసర్, దిస్ ఈస్ ఆల్మోస్ట్ మిడ్ నైట్, ఈ టైంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను అంటూ శిఖర్ ఫస్ట్ అపాలజీ చెప్తే, ఇట్స్ ఓకే శిఖర్, డాక్టర్ టైం చూడకూడదు, ఐఎమ్ ఆన్ మై వర్క్, ఈజ్ ఎనీథింగ్ ఇంపార్టెంట్ అంటూ డిస్టర్బ్ చేసిన ఫీలింగ్ తో కలిసి చెప్పిన శిఖర్ గొంతులోని బరువును గమనిస్తూ అడిగితే, ఎస్ ప్రొఫెసర్, ఒక చిన్న క్లారిఫికేషన్, బట్ యాక్చువల్లీ నాట్ ఇంపార్టెంట్, ప్రెజెంట్ సిచ్యువేషన్ ఇలా అడిగిస్తుంది అని చేతంతో మాట్లాడింది చెప్పి, వాళ్ళు చాలా ఇర్రెస్పాన్సిబుల్, ఫన్నీ జాలీగా ఉన్నారనిపిస్తోంది. రుద్ర కేస్ చాలా సెన్సిటివ్ అండ్ సీరియస్ అని మీకు తెలుసు కదా అన్నాడు నొచ్చుకుంటూ. ఆఫ్ కోర్స్ శిఖర్, దే బోత్ ఆర్ వెరీ సీరియస్ అండ్ సిన్సియర్ అబౌట్ దేర్ వర్క్. చేతన్ కంప్లీట్లీ వర్క్ మైండెడ్. తన లైఫ్లో ఉండే చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్ మిస్ కాకూడదని ఇలా చేస్తుంది. ఐరా ఈజ్ ఏ రెయిన్బో. ఆ రెయిన్బోలో ఎన్ని కలర్స్ ఉన్నాయో ఐరాలో కూడా అన్ని షేడ్స్ ఉంటాయి. లైఫ్లో ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేస్తుంది, ప్రతి సిచ్యువేషన్ని ఛాలెంజింగ్గా తీసుకుంటుంది. దే బోత్ ఆర్ బెస్ట్ ఇన్ మై టీమ్ అండ్ షీ ఈజ్ మై ఫేవరెట్ వన్. వాళ్ళిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్, మంచి కమ్యూనికేషన్ అండ్ మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉంది. తనని చూస్తే నన్ను నేను తిరిగి చూసుకున్నట్టే ఉంటుంది నా ఫీలింగ్. నువ్వు ఫైనల్ ఇయర్లో ఉండగా తను జాయిన్ అయింది, నీకు కూడా ఐరా తెలుసు అంటూ అప్పటి మూమెంట్స్ గుర్తు చేస్తే ఫస్ట్ ఆశ్చర్యపోయినా తర్వాత నెమ్మదిగా గుర్తు చేసుకున్న శిఖర్ ఒక రకంగా సాటిస్ఫైడ్. రుద్ర ఎమోషనల్లీ చాలా వీక్ అండ్ సెన్సిటివ్, హ్యాండిల్ చేయగలరు కదా అని ప్రెసెంట్ సిచ్యువేషన్ తో శిఖర్ డౌట్ గా అడిగితే, డోంట్ వరీ శిఖర్, నేను వాళ్ళిద్దరిని గైడ్ చేస్తాను, నువ్వు రుద్రని కన్విన్స్ చేసుకో. జెండర్ డిస్క్రిమినేషన్ ఐరా 1% కూడా యాక్సెప్ట్ చేయదు. మీ ముగ్గురు కలిసి టీమ్గా వర్క్ చేస్తేనే మనం బెస్ట్ ఇవ్వగలం అంటూ చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ కాన్ఫరెన్స్ కాల్లో మిమ్మల్ని మీట్ అవుతాను అనడంతో సరే అని కాల్ కట్ చేసిన శిఖర్ ప్రెసెంట్ ఐరా ఎక్కడుంది ఎలా తెలుసుకోవాలి అనుకుంటూ తల పట్టుకున్నాడు. ఇంకా ఎంటర్ అవ్వకముందే శిఖర్ శిరసుకి తలనొప్పి తెచ్చిపెట్టిన ఐరా ముందు ముందు ఇంకా ఎన్ని తెస్తుందో పాపం. మన బాబు ఎలా ఫేస్ చేస్తాడో చూద్దాం. విండో గ్లాస్ కి తల పడేసి నిద్రపోతోంది ఐరా పాప. ప్రయాణం అలసట ఇంకా శాండ్ లో మునిగి తేలిన ఇరిటేషన్. మత్తుగా నిద్రపోతున్న ఐరా పాపకి అసలు ఆలోచన లేని విషయం తాను రెస్ట్ తీసుకుంటున్న ఫ్రేమ్ కి ముందు వెనక జరుగుతున్న పరిగెడుతున్న టెన్షన్స్. ఉడికిపోతున్న బంగాళదుంప మొహంతో విసవిస బయటకు వచ్చిన అన్వీర్ పార్కింగ్ లోని కార్ దగ్గరికి పోతూ గ్లాస్ మీద కనిపిస్తున్న షేడ్ కి ఒక్క నిమిషం ఆగి అటువైపు చూశాడు. అది రుద్ర కంపెనీ కార్. విండోకి ఆనిన ఐరా లోకంతో సంబంధం లేని డీప్ స్లీప్ లో ఉంటే హెయిర్ కవర్ చేస్తున్న ఫేస్ సరిగా కనిపించక నెమ్మదిగా కార్ ముందుకి స్టెప్ తీసుకున్న అన్వీర్ ఐరా రూపాన్ని పోల్చుకుంటూ ఉంటే, ఇసుకతో అడ్డుకోవడానికి చూశాం కదా సార్, అక్కడ గలాట జరిగి ఆ అమ్మాయిని రుద్ర అక్కడి నుంచి స్ట్రైట్ గా ఇక్కడికే పట్టుకొచ్చేశాడు అని వినయంతో తనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ అన్వీర్ ముందు వడ్డించాడు పిఏ. ఇసుక దగ్గర గలాట జరిగితే ఇక్కడ దాకా పట్టుకొచ్చాడా? అదే గలాట బెడ్రూమ్ లో జరిగితే, లేదా ఇంతకు మించిన గలాట ఈ అమ్మాయితోనే జరిగితే ఈ పిల్ల ఎక్కడి దాకా పట్టుకెళ్తుంది అనుకుంటూ అన్వీర్ సైడ్ కి ఉంచిన తలతో ఐరా ఫేస్ మీద తను ప్లాన్ చేసుకున్న ఫ్యూచర్ కి స్కెచ్ రచిస్తూ ఉంటే అన్వీర్ బుర్రలోని కుతంత్రం అర్థం చేసుకున్న పిఏ బెదిరిపోతూ గుడ్లు తేలేశాడు. చాలా అందంగా ఉంది కదా అని నవ్వుతూ కళ్ళకి గాగుల్స్ పెట్టుకొని, సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటే మార్క్స్ కూడా గట్టిగానే పడతాయి, గ్రిప్ తెచ్చుకుందాం అని ఒకలాంటి ఉత్సాహంతో అన్వీర్ తన కార్ దగ్గరికి వెళ్తూ ఉంటే, గెలవడం చేత కాక ఎటువంటి దుర్మార్గపు ఆలోచనలు
అనుకుని లోపల ఉన్న ఐరాను భయం భయంగా చూస్తూ ఫాలో అవుతున్న పిఏ తక్షణ కర్తవ్యం సబ్జెక్ట్ గురించి ఏ టు జెడ్ తెలుసుకోవడం. ఫార్మాలిటీస్ కంప్లీట్ అవ్వడమే లంచ్కి ఇన్వైట్ చేశారు వినోద్. మీరు కంపెనీ ఇవ్వండి డాడ్, నేను అర్జెంటుగా వెళ్ళాలి అంటూ డెలిగేట్స్ దగ్గర సెండ్ ఆఫ్ తీసుకొని పిఏతో బయటకు వచ్చిన రుద్ర, ఆఫీషియల్ గా ప్రాజెక్ట్ మనది అని ఇప్పుడే కంపెనీలో అనౌన్స్ చేయి. ఇమీడియట్ గా స్కెడ్యూల్ ప్లాన్ చేసి ప్రాజెక్ట్ కి సూటబుల్ ఎంప్లాయీస్ ని సెట్ చేయాలి అని రుద్ర టకటక చెప్తూ ఉంటే నోట్ చేసుకుంటున్న పిఏ ఒకసారి మొత్తం బేరీజు వేసుకొని, నేను మాట్లాడి 2 hours లో మీకు డేట్ ఫిక్స్ చేసి చెప్తాను సార్ అన్నాడు టకీమని. రేపు అనుకున్న పని ఇప్పుడే పూర్తి చేసే రుద్ర స్పీడ్ కి తగ్గట్టే ఉంటాడు పిఏ కూడా. గుడ్, డూ ఇట్ ఫాస్ట్. అండ్ వన్ మోర్ థింగ్, మెహతా ఐటీ సొల్యూషన్స్ నుంచి లాస్ట్ 1 year బెస్ట్ పర్ఫార్మర్స్ కి ఈ ప్రాజెక్ట్ లో ప్లేస్ ఉండాలి అని కన్ఫర్మ్ చేసిన రుద్ర తిరిగి వచ్చేసరికి నిద్రపోతున్న ఐరాని చూస్తూ నెమ్మదిగా కారులోకి ఎక్కి కూర్చున్నాడు. అరుస్తున్న నోరు, కొడుతున్న చేతులు, మీదకు తగులుతున్న బాడీ మొత్తం కట్టేసిపోయినా ప్రశాంతంగా నిద్రపోతోంది మన ఐరా పాప. కట్టేసిన భయం లేదు, పారిపోవాలన్న ఆలోచన లేదు. దానికోసం ఎటువంటి ప్రయత్నం చేయలేదని కారులో చెక్కు చెదరని ఇంటీరియర్ క్లియర్ గా చెప్తూ ఉంటే క్షణకాలం ఐరా పాపని విస్మయంగా చూసిన రుద్రలో లేపాల వద్దా అన్న సంశయం. అడ్రస్ చెప్పిన ఆటో డ్రైవర్ పేరు చెప్పలేదు. నా ఇంటికి వచ్చిందా, ఎవరి కోసం వచ్చింది, ఎందుకు వచ్చింది, ఇలా కట్టేసిన విషయం తర్వాత ఇంట్లో తెలిస్తే అస్సలు బాగుండదు అనుకుంటూ, యూజువల్ గా అందంగా ఉన్న ఆడపిల్లలకి పొగరుంటుంది అంటారు, కానీ ఈ పంచవన్నెల రామచిలకకి కాస్త పిచ్చుంది. ఆ పిచ్చికి స్పీడ్ యాడ్ అయ్యి ముందు వెనక చూడడం లేదు. వేద్కి నాకు తెలిసిన గర్ల్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు. ఒకవేళ నేహ ఫ్రెండా అని ఆలోచిస్తూనే, ఇప్పుడు జరుగుతున్న రచ్చకి ఇది కూడా యాడ్ అయితే ఇక మామూలుగా ఉండదు అని కంక్లూషన్ కి వచ్చిన రుద్ర, ఫస్ట్ అయితే కట్లు విప్పుదాం, లేచాక తనతో మాట్లాడదాం అని చెంప మొత్తం కప్పేసిన హెయిర్ ని చూపుడు వేలుతో వెనక్కి తీస్తూ ఉంటే కుడి పెదవి కిందున్న తేనె రంగు పుట్టుమచ్చ తళుక్కుమని రుద్ర కళ్ళను లాక్ చేసింది. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. పట్టుమని 10 నిమిషాలు కూడా లేని టైంలో ఎన్ని షేడ్స్ చూపించావు అని అదే చేతితో తన చెంప తట్టుకున్న రుద్ర పెదవులు గమ్మత్తుగా విచ్చుకుంటే మళ్ళీ చెంప మీద జారుతున్న హెయిర్ మొత్తం నెమ్మదిగా చెవి వెనక్కి సెట్ చేసి పైనుంచి కిందకి ఐరను స్కాన్ చేసిన రుద్ర కనుబొమ్మలు ముడి వేసిన ఒక రకమైన వెయిట్ ఫీల్ తో మళ్ళీ నవ్వాడు. ఒక అమ్మాయి విషయంలో రుద్ర నవ్వడం, ఇంప్రెస్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం అన్నది నోట్ చేసుకోవాల్సిన పాయింట్ అయితే, మొదటి నవ్వు ఈ నవ్వు ఒకటి కాదు అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. చేతను తన ఫ్యామిలీతో తరిమేసి తీరిగ్గా ఎయిర్పోర్ట్ లో అన్ని ముళ్ళలు చుట్టేసిన ఐరా పాప కడుపు నిండా తిని ఇంటికి ఫోన్ చేసి మాట్లాడి ఆ తరువాత శిఖర్ ఆల్రెడీ షేర్ చేసిన లొకేషన్ కి ఆటో బుక్ చేసుకుని స్టార్ట్ అయింది. ఇండియాలో, అందులోనూ దేశ రాజధానిలో ఫస్ట్ టైం దిగిన ఐరా పాపకి అన్ని కొత్త కొత్తగా అద్భుతంగా కనిపిస్తూ ఉంటే కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు ఎన్ని కొత్త కొత్త అందాల మధ్య అన్ని వీధుల్లో అడ్డదిడ్డంగా ఆటో తిప్పుకుంటూ నచ్చిన చోట బ్రేక్ వేయించి నచ్చినవి కొనుక్కొని ట్రయల్స్ వేస్తూ ఫైనల్ గా చేతి నిండా గాజులు, ఒక లంబాడి లాంగ్ స్కర్ట్, దాని దుపట్టా తల మీదగా చుట్టుకొని సెల్ఫీ దిగి మమ్మీకి ఫార్వర్డ్ చేసింది. 8:30కి లొకేషన్ లో ఉండవలసిన ఐరా 10:30కి సెల్ఫీలు ఫార్వర్డ్ చేస్తూ ఉంటే సీరియస్ అయ్యారు వసుధ. మమ్మీ సీరియస్ అవ్వకు, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా, ఇవన్నీ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అంటూ ఓవర్ ఎక్సైట్మెంట్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే, ఇలా నిన్ను చూస్తే డాక్టర్ అనుకోరు, పూసలు అమ్ముకునే దానివి అని అనుకుంటారు. నచ్చినవన్నీ తీసుకున్నావు కదా, నీట్ గా మొత్తం లోపల పెట్టుకొని అర్జెంట్ గా స్టార్ట్ అవ్వు. అసలు చేతన్ ఎక్కడున్నాడు, ఇప్పటి వరకు స్ట్రీట్స్ మీద తిరుగుతున్నారు అంటూ చేతన్ కోసం అడుగుతూ ఉంటే, వాడు పక్క షాప్ లో ఉన్నాడు మమ్మీ అని సింపుల్ గా అబద్ధం చెప్పిన ఐరా మరి కాసేపు తల్లితో మాట్లాడి ఆటో ఎక్కి ఫాస్ట్ గా వెళ్ళాలని తొందర పెట్టడమే ట్రాఫిక్ లేని షార్ట్ రూట్ సెలెక్ట్ చేసుకున్న ఆటో డ్రైవర్ తీసుకొచ్చి రుద్ర చెంపకి దెబ్బ వేసిన మొదటి కన్యారత్నంగా నిలబెట్టాడు. అమ్మ కూడా ఇప్పటి వరకు నన్ను కొట్టలేదు. నా లైఫ్ లో ఫస్ట్ దెబ్బ నీ హ్యాండ్ తో వేశావు. నిన్ను నా లైఫ్ లో మర్చిపోలేను. ఫేస్ కట్ కి, బాడీ ఫిట్ కి, మెయింటెనెన్స్ కి, ఆర్గ్యుమెంట్ కి, స్కిన్ టోన్ కి, కలర్ సెలెక్షన్ కి ఏ మాత్రం పొంతన లేని ఐరా నిజంగానే అన్ని రంగుల మధ్య పంచవన్నెల రామచిలకలానే ఉంది. పేరు పెద్దదైనా ఐరా ప్రెసెంట్ సిచ్యువేషన్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయితే, ఇప్పుడు నీకు బ్రెయిన్ వాష్ చేసి ఇంటికి తీసుకువెళ్ళాలి అని ఫిక్స్ అయ్యి
ఫస్ట్ నోటికి అడ్డు పెట్టిన స్కార్ఫ్ తీసేసి తర్వాత పక్కకు పడేసిన చేతులు నెమ్మదిగా ముందుకు తీసుకొని కట్టు విప్పుతుంటే మెలకు వచ్చిన ఐరా టక్కున తలతో ఢీకొట్టింది. ఔచ్ అంటూ వేళ్లతో మాడి పట్టుకుని వెనక్కి వచ్చిన రుద్ర కళ్ళు కోపంతో పెద్దవైతే, వాట్ ఆర్ యూ డూయింగ్ మిస్టర్ ఇడియట్ అంటూ సీరియస్ గా అడిగింది ఐరా బేబీ. ఇడియట్ అన్నదానికి వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్ మీ అంటూ ఈసారి నిజమైన కోపంతో మీదకు వచ్చాడు రుద్ర. భయపడలేదు సరికదా, మరింత ముందుకొచ్చి యు ఆర్ ఎ బీస్ట్, అదే థింక్ చేస్తున్నా అంటూ చెప్పింది ముఖం మీదే. జనరల్ గా వచ్చే పదమే అయినా ఆ క్షణం తనలో ఒక బీస్ట్ ని నిద్రపుచ్చుతున్న రుద్రకి అది గట్టిగానే తగిలితే ఫలితం బుగ్గలు పట్టుకొని నోరు నొక్కి స్కార్ఫ్ మళ్ళీ నోట్లోకి కుక్కాడు. యాక్చువల్ గా ఒక అబ్బాయిగా రుద్ర ఆలోచించింది ఒక అమ్మాయిగా తను భయపడి తప్పుగా తీసుకుందని. బట్ మన ఐరా పాప డబుల్ మెచ్యూర్ కదా, పరిచయం మొదలు ఇప్పటి వరకున్న కోపాన్నంతా ఒక్కటే మాటలో చూపించేస్తే, నాలో నిజంగానే బీస్ట్ ఉన్నాడు, నువ్వు నోటికొచ్చినట్టు వాగి వాడిని బయటకు లాగొద్దు. హైలీ క్వాలిఫైడ్ అంటే హైపర్ యాటిట్యూడ్ చూపించడం కాదు, సిచ్యువేషన్ ని మిగతా వారికన్నా మెచ్యూర్డ్గా అర్థం చేసుకోవడం. అటువంటి మెచ్యూరిటీ లేని నీలాంటి వాళ్ళతో మాట్లాడడం కూడా వేస్ట్ అంటూ సీరియస్ గా అరిచి ఇంజిన్ ఆన్ చేసిన కార్ రివర్స్ తీస్తూ ఉంటే హీల్స్ తో కార్ ఫ్లోర్ ని కొడుతూ తనని విడిచిపెట్టమని గోలు చేస్తోంది హైరా. నో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళు అని ఆర్డర్ వేసినట్టు చెప్పిన రుద్రకు కట్టేసిన చేతి నుంచి లిటిల్ ఫింగర్ చూపిస్తూ మొహం ఇబ్బందిగా ముడిచింది. ఆల్మోస్ట్ 2 అవర్స్ అయింది కార్లో కట్టేసి. ఆ కన్సర్న్ తో కార్ మళ్ళీ పార్క్ చేసి, ఓవర్ గా మాట్లాడితే బయటకు తోసేస్తా, అడ్రస్ కూడా లేని చోట అడుక్కు తింటావు అంటూ సీరియస్ వార్నింగ్ ఇవ్వడంతో తన అడ్డంగా కుదుపుతూ రాజీకి ఓకే అని కన్ఫర్మ్ చేయడంతో కట్లు విప్పిన రుద్ర స్ట్రైట్ గా చివరికి వెళ్తే స్టెప్స్, దాని పక్కనే లిఫ్ట్ ఉంది, ఫస్ట్ ఫ్లోర్ లో రెస్ట్ రూమ్స్ ఉన్నాయి అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటే ఫస్ట్ ఫోన్ కావాలి అని రుద్ర రియాక్ట్ అయ్యేలోపే ఇద్దరికి మధ్యలో ఉన్న రుద్ర ఫోన్ తీసుకున్నాయిరా. అది లాక్ లో ఉండడంతో రుద్రని చూసింది. అర్జెంట్, ఆల్రెడీ లేట్ అయ్యాను, ఫస్ట్ ఇన్ఫార్మ్ చేయాలి అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటే ఫోన్ వెనక్కి తీసుకుని ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి అన్నాడు రుద్ర లాక్ ఓపెన్ చేసుకుని. డాక్టర్ శిఖర్ పట్వాని, ఢిల్లీ మెడికల్ కౌన్సిల్ మెంబర్ అని డీటెయిల్స్ చెప్తూ ఉంటే ఇస్తున్న ఫోన్ వెనక్కి తీసుకుంటూ, జాబ్ కోసం వచ్చావా అని డౌట్ గా అడిగితే, జాబ్ కోసం కాదు, ఐఎమ్ డాక్టర్ అరోరా, పేషెంట్ ని ట్రీట్ చేయడానికి వచ్చాను, నేను అబద్ధం చెప్పడం లేదు, ఫోన్ ఇవ్వచ్చు, ఫస్ట్ డాక్టర్ శిఖర్ పట్వానికి రిపోర్ట్ చేసి నెక్స్ట్ ని అంతా చూస్తాను అని అప్పటిదాకా కూడా వదలని ఉక్రోషంతో వార్నింగ్ ఇస్తున్న ఐరాను ఒక్క ఐబ్రో రైస్ చేసి చూసిన రుద్ర ఫోన్ పక్కన పెట్టి మళ్ళీ స్కార్ఫ్ చేతిలోకి తీసుకున్నాడు. నెక్స్ట్ మినిట్ ఐరా కోసం స్ట్రీట్స్ మీద పడి వెతుకుతున్న శిఖర్ కి రుద్ర నుంచి ఫోన్. నేను ఇంటికి వెళ్ళడానికి 42 మినిట్స్ పడుతుంది, నేను వెళ్ళేసరికి నువ్వు ఇంట్లో ఉండాలి అని డెడ్లీ వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేసిన రుద్ర కోపం వెనుక కారణం ఆలోచిస్తూనే మ్యాన్షన్ కి కార్ పరుగులు పెట్టించాడు శిఖర్. మరి మన శిఖర్ ఇంటికి చేరుకునేసరికి ఐరా పాప అక్కడ కనిపించి షాక్ ఇస్తుందా? తనని ట్రీట్ చేయడానికి వచ్చిన ఐరాని ఎన్ని వేషాలు చూసిన తర్వాత రుద్ర డాక్టర్ గా యాక్సెప్ట్ చేస్తాడా? రుద్ర ఐరాల మధ్యలో శిఖర్ బలైపోనున్నాడా? అన్వీర్ బ్రెయిన్ లో రచిస్తున్న స్కెచ్ ని ఇంప్లిమెంట్ చేస్తాడా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.